ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలైన మీకు ఈత నేర్పించేందుకు తండ్రి వచ్చారు. దానివల్ల మీరు ఈ ప్రపంచాన్ని దాటిపోతారు. మీ కొరకు ఈ ప్రపంచమే మారిపోతుంది. ప్రశ్న: తండ్రికి సహాయకారులైన వారికి వారి సహాయానికి ప్రతిఫలంగా ఏం లభిస్తుంది? జవాబు: ఇప్పుడు తండ్రికి సహాయకారులైన పిల్లలను అర్ధకల్పం ఎవరి సహాయం కానీ సలహా కానీ తీసుకునే అవసరం రానట్లు తయారు చేస్తారు. ఎంత గొప్ప తండ్రి! పిల్లలు, మీరు నాకు సహాయకారులుగా అవ్వకుంటే నేను స్వర్గస్థాపన ఎలా చేస్తాను అని బాబా అంటున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన నంబర్ వార్ అతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. చాలామంది పిల్లలు తెలివిహీనులుగా అయిపోయారు. రావణుడు చాలా తెలివిహీనులుగా తయారు చేసేశాడు. బాబా ఇప్పుడు మనల్ని ఎంత తెలివైన వారిగా చేస్తున్నారు. ఎవరైనా ఐసిఎస్ పరీక్ష పాస్ అయితే చాలా పెద్ద పరీక్ష పాస్ అయ్యారని భావిస్తారు. ఇప్పుడు మీరు చాలా పెద్ద పరీక్ష పాస్ అవుతారు. కొంచెం ఆలోచించారా? ఆలోచిస్తే చదివించేవారు ఎవరు, చదివేవారు ఎవరు? మనం కల్పకల్పం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి టీచర్ సద్గురుతో మళ్ళీ కలుస్తూనే ఉంటామని నిశ్చయం కూడా ఉంది. మేము ఉన్నతమైన తండ్రి ద్వారా ఎంతో ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతున్నాము అని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. టీచర్ కూడా చదివించి వారసత్వాన్ని ఇస్తారు కదా. మిమ్మల్ని కూడా చదివించి మీరు నూతన ప్రపంచంలో రాజ్యపాలన చేసేందుకు ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. భక్తి మార్గంలో వారి మహిమను ఎంతో గానం చేస్తారు. మీరు వారి ద్వారా వారసత్వాన్ని పొందుతున్నారు. ఈ పాత ప్రపంచం మార్పు చెందుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. మేమంతా శివబాబా పిల్లలమని మీరంటారు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు తండ్రి కూడా రావాల్సి వస్తుంది. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన అని త్రిమూర్తి చిత్రంలో కూడా చూపిస్తారు. అందువలన బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణీలు తప్పకుండా అవసరం. బ్రహ్మ ఒక్కరే నూతన ప్రపంచాన్ని స్థాపన చేయరు. రచయిత అయిన ఆ శివ తండ్రియే రచిస్తారు. నేను వచ్చి యుక్తిగా పాత ప్రపంచాన్ని వినాశనం చేయించి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తాను అని తండ్రి అంటారు. నూతన ప్రపంచ నివాసులుగా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ప్రభుత్వం వారు జనసంఖ్యను తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జనసంఖ్య తగ్గదు. యుద్ధాల్లో కోట్ల మనుషులు మరణిస్తారు. అయినా జనసంఖ్య తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని కూడా మీకు తెలుసు. మీ బుద్ధిలో విశ్వం ఆది మధ్య అంతముల జ్ఞానం ఉంది. మిమ్మల్ని మీరు విద్యార్థులని కూడా భావిస్తారు. ఈదటం కూడా నేర్చుకుంటారు. నావికుడా, నా నావను తీరానికి చేర్చు అని అంటారు కదా. ఈత నేర్చుకున్నవారు చాలా ప్రసిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఈదటం ఎలా ఉంటుందో గమనించండి. ఒక్కసారిగా అత్యంత పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు. వారు ఇన్ని మైళ్ళు ఎత్తుకు వెళ్ళినట్లు చూపిస్తారు. కానీ ఆత్మలైన మీరు ఎన్ని మైళ్ళు ఎత్తుకు వెళ్తారు? అది స్థూలమైన వస్తువు, అందువలన లెక్క పెడతారు. కానీ మీరు వెళ్ళిన ఈ దూరాన్ని లెక్కించలేరు. ఆత్మలైన మనం మన ఇల్లైన పరంధామానికి వెళ్ళిపోతామని మీకు తెలుసు. అక్కడ సూర్యచంద్రులు మొదలైన వారెవ్వరూ ఉండరు. అది మన ఇల్లు అని మీకు సంతోషం ఉంది. మనము అక్కడి నివాసులము. మనుషులు ముక్తిధామంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు, కానీ ఎవరు వెళ్ళలేరు. ముక్తిధామంలో భగవంతుని కలుసుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. జ్యోతులైన మనం ఆ జ్యోతిలో లీనమవుతామని కొంతమంది అంటారు. కొంతమంది ముక్తిధామానికి వెళ్ళాలని అంటారు. ముక్తిధామాన్ని గురించి ఎవరికీ తెలియదు. బాబా వచ్చారని మనల్ని ఇంటికి తీసుకెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. మధురాతి మధురమైన బాబా తన ఇంటికి తీసుకెళ్లేందుకు మనల్ని అర్హులుగా చేస్తున్నారు. అందుకొరకు అర్ధకల్పం నుండి పురుషార్థం చేసిన అర్హులుగా అవ్వలేకపోయారు.
జ్యోతిలో ఎవ్వరూ లీనమవ్వలేదు, ముక్తిధామానికి వెళ్ళను లేదు, మోక్షాన్ని పొందుకోలేదు. చేసిన పురుషార్థమంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులైన మీరు చేయు పురుషార్థం సత్యమైనది అని రుజువవుతుంది. ఈ డ్రామా ఎలా తయారు చేయబడింది? మిమ్మల్ని ఇప్పుడు ఆస్తికులు అని అంటారు. తండ్రి పరిచయంను పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి ద్వారా సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ముక్తి జీవన్ముక్తుల జ్ఞానం ఎవరిలోనూ లేదు, దేవతల్లోనూ లేదు. తండ్రిని గురించే తెలియకుంటే ఎవరినైనా ఎలా తీసుకెళ్తారు అని తండ్రి అంటున్నారు. చాలామంది గురువులు ఉన్నారు, వారికి అనేక మంది శిష్యులు కూడా ఉన్నారు. సత్యమైన సద్గురు శివబాబా ఒక్కరే. వారికి పాదాలే లేవు, నాకు చరణాలు లేనే లేవు, మరి నేను పాదపూజని ఎలా చేయించుకుంటాను అని వారంటారు. పిల్లలు విశ్వానికి యజమానులుగా అయ్యేవారు కావున వారితో నేను పూజలు ఎలా చేయించుకోగలను? భక్తి మార్గంలో పిల్లలు తండ్రి పాదాలకు నమస్కరిస్తారు. వాస్తవానికి పిల్లలే తండ్రి ఆస్తికి యజమానులు, కానీ నమ్రత చూపిస్తారు. చిన్నపిల్లలు మొదలైన వారు వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరిస్తారు. పాదాలపై పడటం నుండి మిమ్మల్ని విడుదల చేయిస్తాను అని తండ్రి అంటున్నారు. ఎంత గొప్ప తండ్రి! పిల్లలైన మీరు నాకు సహాయకారులు. మీరు సహాయకారులుగా అవ్వకుంటే నేను స్వర్గస్థాపన ఎలా చేస్తాను? పిల్లలు, ఇప్పుడు మీరు సహాయకారులుగా అవ్వండి. తర్వాత మీరు ఎవరి సహాయం తీసుకునే అవసరమే లేనట్లు నేను తయారు చేస్తాను. ఇతరుల సలహా కూడా మీకు అవసరం ఉండదు. ఇక్కడ తండ్రి పిల్లల సహాయం తీసుకుంటున్నారు. పిల్లలు, ఇప్పుడు చీచీగా అవ్వకండి, మాయతో ఓడిపోకండి. ఓడిపోతే పేరు చెడిపేస్తారు. మల్ల యుద్ధం జరిగినప్పుడు గెలిచిన వారిని సబాష్ అని మెచ్చుకుంటారు, ఓడిపోయిన వారి ముఖం పాలిపోతుంది. ఇక్కడ కూడా కొందరు ఓడిపోతారు. ఇక్కడ ఓడిపోయిన వారికి ముఖం నల్లగా అయిందని అంటారు. వచ్చిందేమో పవిత్రంగా అయ్యేందుకు, కానీ చేసిందేమిటి? చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. మళ్ళీ కొత్తగా ప్రారంభం చేయాల్సి వస్తుంది. తండ్రికి సహాయకారులై కూడా ఓడిపోతే పేరు చెడిపేస్తారు. 2 పార్టీలున్నాయి. మొదటిది మాయా శిష్యుల పార్టీ, రెండవది ఈశ్వరుని పార్టీ. మీరు తండ్రిని ప్రేమిస్తారు. వినాశకాలంలో విపరీత బుద్ధి అనే గాయనం కూడా ఉంది. మీది ప్రీతి బుద్ధి కావున మీరు తండ్రి పేరును చెడగొట్టరాదు. ప్రీతి బుద్ధి గల మీరు మాయతో ఎందుకు ఓడిపోతారు? ఓడిపోయిన వారికి దుఃఖం కలుగుతుంది. గెలిచిన వారిని అందరూ సబాష్ అని మెచ్చుకొని చప్పట్లు కొడతారు. మనం యోధులమని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మాయను గెలిచి తీరాలి. దేహసహితంగా కనిపించేదంతా మర్చిపోండి, నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు. మాయ మిమ్మల్ని సతోప్రధానం నుండి తమోప్రధానంగా చేసేస్తుంది. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. మాయాచీతులుగా అయి జగచ్చీతులుగా అవ్వాలి. ఇది గెలుపు ఓటముల సుఖ దుఃఖముల ఆట. రావణరాజ్యంలో ఓడిపోతారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ సంపన్నంగా చేస్తారు. ఒక్క శివ జయంతి మాత్రమే శ్రేష్టమైందని, విలువైందని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇలాంటి లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి. అక్కడ ఇంటింట్లో దీపావళి, అందరి జ్యోతులు వెలిగి ఉంటాయి. మెయిన్ పవర్తో జ్యోతి వెలుగుతుంది. బాబా ఎంతో సులభ పద్ధతిలో అర్థం చేయిస్తున్నారు. తండ్రి తప్ప మధురమైన పిల్లలు, ప్రియమైన అపురూపమైన పిల్లలు అని ఎవరంటారు? ఓ మధురమైన ప్రియమైన పిల్లలు, మీరు అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారు. ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేదు. తండ్రి వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్తారు. సంగం యుగం గురించి మీరు చాలా బాగా అర్థం చేయించగలరు. తండ్రి ఆత్మలందరినీ ఎలా తీసుకెళ్తారో వివరంగా చెప్పగలరు. ప్రపంచంలో ఈ అనంతమైన నాటకం గురించి ఎవరికీ తెలియదు. ఇది అనంతమైన డ్రామా. ఇది కూడా మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఎవరూ దీన్ని గురించి చెప్పలేరు. బేహద్ డ్రామా అని అన్నా వారు డ్రామాని గురించి ఎలా వర్ణించగలరు? ఇక్కడ మీకు 84 జన్మల చక్రం గురించి తెలుసు. తండ్రిని స్మృతి చేయవలసింది మేమే అని పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి ఎంత సులభంగా అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మీరు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. స్నానం చేసేందుకు ఎంతెంతో దూరాలకు వెళ్తారు. ఒక సరోవరంలో మునకలు వేస్తే అప్సరసులుగా అవుతారని అంటారు. ఇప్పుడు మీరు
జ్ఞానసాగరంలో మునుకులు వేసి రాకుమారులుగా అవుతారు. ఎవరైనా బాగా ఫ్యాషన్గా అలంకరించుకుంటే అప్సరస్సు వలె ఉంది అని అంటారు. ఇప్పుడు మీరు కూడా రత్నాలుగా అవుతారు. అంతేకాని మానవులకు రెక్కలు మొదలైనవేవి ఉండవు. అలా ఎగరలేరు. వాస్తవానికి అలా ఎగిరేది ఆత్మనే. ఆత్మను రాకెట్ అని కూడా అంటారు. ఆత్మ చాలా చిన్నది. ఆత్మలన్నీ వెళ్ళేటప్పుడు పిల్లలైన మీకు సాక్షాత్కారం అవ్వవచ్చు. వినాశనం ఎలా చూస్తారో అలా ఆత్మల గుంపు ఎలా వెళ్తుందో కూడా చూడవచ్చు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. హనుమంతుడు, గణేశుడు మొదలైన వారు ఎవరూ లేరు. కానీ వారి భావన అనుసారంగా సాక్షాత్కారం అవుతుంది. బాబా ఒక బిందువు కనుక వారినేమని వర్ణిస్తారు? చిన్న నక్షత్రం వలె ఉంటారని, ఈ కంటితో చూడలేమని కూడా అంటారు. శరీరం చాలా పెద్దది, దానితో కర్మలు చేయాల్సి ఉంటుంది. ఆత్మ ఎంతో చిన్నది, అందులో 84 జన్మల చక్రం అంతా ఇమిడి ఉంది. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఎవరి బుద్ధిలోనూ లేదు. ఆత్మలో పాత్ర ఎలా ఇమిడి ఉందో ఆశ్చర్యమవుతుంది. ఆత్మనే శరీరం తీసుకుని పాత్రను అభినయిస్తుంది. అది హద్దులోని నాటకం. ఇది అనంతమైన నాటకం. అనంతమైన తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయంను ఇస్తారు. మంచి సేవాదారులైన పిల్లలు ఎవరెవరికి ఏ విధంగా అర్థం చేయించాలో విచారసాగర మంతనం చేస్తూ ఉంటారు. మీరు ఒక్కొక్కరి కొరకు ఎంతగానో తలబాదుకుంటారు. అయినా మాకు అర్థమే కాలేదు బాబా అని అంటారు. ఎవరైనా చదవకపోతే నీది రాతి బుద్ధి అని అంటారు. ఇక్కడ కూడా కొంతమంది 7 రోజుల్లోనే ఎంతో సంతోషంగా బాబా దగ్గరికి వెళ్దామా అని అడగటం మీరు చూస్తూ ఉంటారు. కొంతమందికి ఏమాత్రం అర్థం కాదు. మనుషులు రాతి బుద్ధి, పారస్ బుద్ధి అని ఊరికే అంటూ ఉంటారు. కానీ వారికి ఏమాత్రం అర్థం కాదు. ఆత్మ పవిత్రమైతే పారస్నాథునిగా అవుతుంది. పారస్నాథ్ మందిరం కూడా ఉంది. మందిరమంతా బంగారంతో చేయబడి ఉండదు. పైభాగం మాత్రమే కొద్దిగా బంగారపు పూత పూయబడి ఉంటుంది. తోట యజమాని లభించారని, ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే యుక్తిని తెలుపుతారని మీకు తెలుసు. భగవంతుని తోట అని గాయనముంది. ప్రారంభంలో ఒక ముస్లిం సోదరుడు ట్రాన్స్లోకి వెళ్ళి భగవంతుడు నాకు పూలు ఇచ్చారని చెప్పేవాడు. అతను ఉన్నట్లుండి నిల్చున్నవాడు. నిల్చున్నట్లే క్రింద పడేవాడు. భగవంతుని తోటను చూసేవాడు. భగవంతుని తోటను భగవంతుడు తప్ప ఇంకెవరు చూపించగలరు? స్వయం భగవంతుడు మాత్రమే చూపించగలరు. మీకు వైకుంఠాన్ని సాక్షాత్కారం చేయిస్తారు. భగవంతుడే స్వయంగా తీసుకెళ్తారు. కానీ ఖుదా అక్కడ నివసించరు. వారు శాంతిధామంలో ఉంటారు. మిమ్మల్ని వైకుంఠానికి అధికారులుగా చేస్తారు. ఎంతో మంచి మంచి విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. సంతోషం కలుగుతుంది. ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి. మీరిప్పుడు సుఖధామంలోకి వెళ్తారు. అక్కడ దుఃఖం అనే మాట ఉండదు. సుఖధామాన్ని, శాంతిధామాన్ని స్మృతి చేయండి. ఇంటిని ఎందుకు స్మృతి చేయరు అని తండ్రి అడుగుతున్నారు. ఆత్మ ఇంటికి వెళ్ళేందుకు ఎంతో కష్టపడుతుంది. జపతపాలు ఎన్నో చేస్తారు, కానీ ఎవరూ వెళ్ళలేరు. ఆత్మల వృక్షం నుండి ఆత్మల నంబర్ వారుగా వస్తూ ఉంటాయి. మధ్యలో ఎలా వెళ్తాయి? తండ్రి ఇక్కడే ఉన్నప్పుడు ఆత్మలు ఎలా వెళ్తాయి? శాంతిధామంను, సుఖధామంను స్మృతి చేయండి తండ్రి ప్రతిరోజు చెప్తూ ఉంటారు. తండ్రిని మర్చిపోవటం వల్లనే దుఃఖపడతారు. మాయతో దెబ్బలు తింటారు. ఇప్పుడు కొంచెం కూడా శిక్షను అనుభవించరాదు. శిక్షలకు మూలం దేహాభిమానం. ఇప్పుడు ఇంతవరకు ఓ పతిత పావన రండి అని ఏ తండ్రిని స్మృతి చేసేవారో ఆ తండ్రి ద్వారా మీరు చదువుకుంటున్నారు. వారు విధేయత గల సేవకుడే కాక టీచర్గా కూడా అయ్యారు. వినయం గల తండ్రి కూడా వారే. గొప్పవారు ఎల్లప్పుడూ విధేయత గల సేవకుడు అని క్రింద రాస్తారు. పిల్లలకు నేనెలా అర్థం చేయిస్తున్నానో చూడండి. మంచి పిల్లల పైనే తండ్రికి ప్రేమ ఉంటుంది. చెడు పిల్లలంటే తండ్రికి చెందిన వారిగా అయి మళ్ళీ తండ్రికి ద్రోహం చేసేవారు, వికారాలకు వశమయ్యేవారు. అటువంటి పిల్లలను పుట్టకుండా ఉంటే బాగుండేదని తండ్రి అంటున్నారు. ఒకరి కారణంగా అందరికీ ఎంతో చెడ్డ పేరు వస్తుంది. ఎంతోమందికి కష్టమవుతుంది. ఇక్కడ మీరు ఎంతో ఉన్నతమైన పని చేస్తున్నారు.
విశ్వానికి ఉద్ధరించే మీకు 3 అడుగుల నేల కూడా లభించదు. పిల్లలైన మీరు ఎవరిని ఇల్లు వాకిల్ నుండి దూరం చేయరు. మీరు పూచిల్కా డబల్ కిరీటదారులుగా ఉండేవారు, ఇప్పుడు పూషారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ పూచిల్కా చేస్తున్నారు. తయారవ్వాలి కదా అని రాజులు కూడా చెప్తారు. కొద్దిగా ఆలస్యం ఉంది. మనం ఇతరుల నుండి లక్షలు తీసుకుని ఏం చేస్తాము? పేదలకు రాజ్యం లభించాల్సి ఉంది. తండ్రి పేదల పాలిటి పెన్నిది కదా అని మీరు రాజులు కూడా చెప్తారు. పేదల పాలిటి పెన్నిది అని తండ్రిని ఎందుకు అంటారో పిల్లలైన మీరు అర్థసహితంగా తెలుసుకున్నారు. భారతదేశం కూడా ఎంతో పేదదిగా ఉంది. అందులో కూడా మీరు నిరుపేదలైన మాతలు. ధనవంతులు ఈ జ్ఞానంను తీసుకోలేరు. పేద అబలలు ఎంతోమంది వస్తున్నారు. వారిని హింసించి ఎంతో వేధిస్తున్నారు. మాతలను ముందుంచి వారిని ముందుకు తీసుకెళ్ళండి. ఉదయం పూట చేయు యాత్రలో కూడా ముందు మాతలే ఉండాలి. మీ బ్యాచ్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఈ ట్రాన్స్లేట్ చిత్రం కూడా మీ ముందుండాలి. ఈ ప్రపంచం పరివర్తన అవుతూ ఉందని అందరికీ తెలపండి. తండ్రి నుండి కల్పకృతం వలె వారసత్వం లభిస్తూ ఉంది. సేవను ఎలా అమల్లో ఉంచాలి అని పిల్లలు విచారసాగర మంథనం చేయాలి. సమయం పడుతుంది కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రిపై సంపూర్ణ ప్రీతితో సహాయకారులుగా అవ్వాలి. మాయతో ఓడిపోయి తండ్రి పేరును ఎప్పుడూ చెడిపేరాదు. పురుషార్థం చేసి దేహ సహితం కనిపించేదంతా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, ఆంతరికంలో ఇప్పుడు మేము శాంతిధామానికి సుఖధామానికి వెళ్తామని ఎంతో సంతోషం ఉండాలి. బాబా విధేయత గల టీచరై ఇంటికి వెళ్లేందుకు అర్హులుగా చేస్తున్నారు. అర్హులైన సుపుత్రులుగా అవ్వాలి, కుపుత్రులుగా అవ్వరాదు. ఈరోజు వరదానము. ప్రతి సంకల్పం, సమయం, వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాదారీ భవ. ఎలాగైతే తండ్రి అతి ప్రియంగా అనిపిస్తారో, తండ్రి లేకుంటే జీవితమే లేదు అని అనిపిస్తుందో, అలాగే సేవ లేకుండా జీవితమే లేదు. నిరంతర యోగితో పాటు నిరంతర సేవాదారిగా అవ్వండి. నిద్రిస్తున్న సేవ జరగాలి. నిద్రించే సమయంలో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూస్తే వారు మీ ముఖం ద్వారా శాంతి, ఆనందం యొక్క వైబ్రేషన్లు అనుభవం చేయాలి. ప్రతి కర్మేంద్రియం ద్వారా తండ్రిని స్మృతిపించే సేవ చేస్తూ ఉండండి. మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్ను వ్యాపింపచేస్తూ ఉండండి. కర్మ ద్వారా కర్మయోగి భవ యొక్క వరదానం ఇస్తూ ఉండండి. ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుంటూ ఉండండి. అప్పుడు నిరంతర సేవాదారి అనగా సర్వీసబుల్ అని అంటారు. స్లోగన్: తమ ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకుంటే మాయాచేతులుగా అవుతారు. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎలాగైతే వాచ్ను ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మాటల్లో శక్తిశాలిగా అయిపోయారో, అలా శాంతి శక్తి యొక్క అభ్యాసిగా అవుతూ వెళ్ళండి. పోను పోను వాచాలేక స్థూల సాధనాల ద్వారా సేవ చేసే సమయం లభించదు. అటువంటి సమయంలో శాంతి శక్తి యొక్క సాధనాలు అవసరమవుతాయి. ఎందుకంటే ఏది ఎంత మహాశక్తిశాలిగా ఉంటుందో అది అంత సూక్ష్మంగా ఉంటుంది. కనుక వాచా కంటే శుద్ధ సంకల్పాలు సూక్ష్మమైనవి. అందువలన సూక్ష్మం యొక్క ప్రభావం శక్తిశాలిగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.